విమర్శ చెప్పిన తర్వాత వారికి ఇచ్చేస్తాను. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో వారిపైన కంటెంప్ట్ పడింది. జడ్జి గారు ఈ కంటెంప్ట్ ఆర్గ్యుమెంట్ చెప్పమంటున్నారు. ఏం చేసిందంటే సిఆర్డిఏ 1.25 crores టాటా అఫీషియల్స్కి పే చేసి ఈఐఏ అండ్ ఈఎంపీ రిపోర్ట్ తయారు చేయమంది. కానీ టాటా అఫీషియల్స్ టైంలో పంపించకపోతే సిఆర్డిఏ అఫీషియల్స్ ఈఐఏ అండ్ ఈఎంపీ రిపోర్ట్ తయారు చేసి టాటా అఫీషియల్స్ సంతకాలని ఫోర్జరీ చేశారు. అది వాళ్ళ వెబ్సైట్లోనే పట్టుకున్నాను నేను. పట్టుకొని తీసుకుని ఎన్జిటీలో రికార్డ్ చేయించాం. ఇది ఎంత దారుణంగా ఏంటంటే ఆశిష్ దేశపాండే అని చెప్పి ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్ టాటా కన్సల్టెన్సీ, ఆయన సంతకం డిజిటల్ ఫోర్జరీ చేశారండి. డాక్టర్ కన్నరావు గారు చెప్పారు డిజిటల్ అమరావతి పక్కన పెట్టండి, డిజిటల్ ఫోర్జరీ తోటి అమరావతి కట్టేది లేదు, ఏమీ లేదు. వాటిని తీసుకుని వెళ్ళి 1000 ఎకరాలు యూనివర్సిటీ కానీ ఇండస్ట్రీస్ కానీ అప్పచెప్పేసి పబ్బం గడుపుకుంటూ డబ్బు సంపాదించిన తప్ప దీంట్లో ఏం లేదు. ఇక్కడ ఏ నిర్మాణాలు రాబోట్లేదు. అది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు గెట్ దెమ్ ప్రాసిక్యూటెడ్. తర్వాత కృష్ణారావు గారిని ప్రైవేట్ బాక్స్ దగ్గరికి వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని మాకిచ్చి మిమ్మల్ని అందరినీ ఎన్లైట్మెంట్ చేయాలి, తర్వాత గ్రీన్ కాపాడుకుని దీనికి పంట పొలాలు రక్షించడానికి మాకు మార్గదర్శకులుగా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీమన్నారాయణ గారితో వారు చెప్పినట్టుగానే పరిచయం ఫేస్బుక్ ద్వారా అయింది. ప్రధానంగా సోషల్ మీడియాలో సెటైర్ వేస్తే నవ్వుకోవాలని నేను అన్నందుకు నువ్వు కూడా నవ్వున్నట్టుగా చాలా జుగుప్సాకరంగా పోస్టింగ్ పెట్టారు. దాని మీద ఇక్కడనే ఉన్నారు మా మల్లాది విష్ణు గారు, జగన్మోహన్ రాజు గారు, వీళ్ళందరూ సార్ ఇది మీకు అవమానం, మన కమ్యూనిటీకి అవమానం అంటే నేను ఒకటే మాట చెప్పా, నాకు అవమానం కాదు, కమ్యూనిటీకి అవమానం కాదు, సభ్య సమాజానికి అవమానము. సభ్య సమాజాన్ని రియాక్ట్ కమ్మనండి, మీరేమీ దీని గురించి పట్టించుకోవద్దు, బికాజ్ ఇది నాకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది కాదని చెప్పిన మొట్టమొదటిసారిగా దీనికి పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణ గారు. శ్రీమన్నారాయణ గారికి నాకు పరిచయం ఆ రకంలో అయింది. సో ఆ రకంలో ఆయన పరిచయం తర్వాత వారు చేస్తున్నటువంటి కార్యక్రమము సింగిల్ హ్యాండెడ్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వారు నిర్వహిస్తున్నటువంటి ఇది అంతా నా నోటీస్కి వచ్చి వారి రకంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తానంటే తప్పకుండా వచ్చి పాల్గొంటానని ఇక్కడికి రావటం జరిగింది. దీనికి ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఈ ప్రశ్న మీకు వస్తుంది, చాలామందికి వస్తుంది, చాలామంది అడుగుతూ ఉన్నారు కూడా. మీరు సీఎస్గా ఉన్నారు, మొత్తం పవర్ అంతా మీ చేతిలో ఉంది కదా, ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ప్రశ్న నాకు ఇప్పటికి 3-4 తడవలు వేశారు. ఈ రోజు చెప్పే సమాధానం ఫైనల్. ఇంకా మళ్ళా దీని మీద మీడియా ప్రతినిధుల నుంచి తన నుంచి కూడా నేను ఏ సమాధానం ఉన్నా చిన్న వీడియో క్లిప్ చేసి పంపించండి, నేను ఇప్పుడు మాట్లాడేది అదే సమాధానం కింద పంపిస్తాను. ప్రధానంగా వ్యవస్థలో పనిచేసేటప్పుడు వ్యవస్థ పరిమితులు ఉంటాయి. వ్యవస్థ పరిమితులకు అనుగుణంగా ఎవరమైనా నడుచుకోవాల్సి ఉంటుంది. చీఫ్ సెక్రటరీగా నేను ఐఎమ్ నాట్ ఆమ్నిపోటెంట్, నేను ఒక వ్యవస్థలో ఒక భాగాన్ని. అది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. రెండోది, మనం ఇచ్చేటటువంటి సలహాకు విలువ ఉంటుందని కానీ, సలహా అడిగినప్పుడు కానీ ఇస్తాం కానీ సలహాకు విలువ ఉండదు, అడగలేదు అన్నప్పుడు సాధారణంగా మౌనంగా ఉంటాం. మొన్ననే ఒక పత్రికా ప్రతినిధి అడిగితే దీనికి ఆన్సర్గా ఇదే చెప్పాను. ఇప్పుడు పివి నరసింహారావు గారిని పాలిటిక్స్ గురించి డిఫైన్ చేయమంటే పాలిటిక్స్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ పాసిబిలిటీ అన్నాడు. సో నేను అడ్మినిస్ట్రేషన్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ కీపింగ్ యువర్ మౌత్ షట్ వెన్ యువర్ ఒపీనియన్ ఈస్ నాట్ సొలిసిటెడ్ నార్ వాల్యూడ్. సో ఇది జనరల్ ఇష్యూ. సెకండ్, మనం
అధికారికంగా ఇది ప్రతి అధికారికి తెలుసు, బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అధికారికంగా మనం ఏం చేసినా వీఆర్ బౌండ్ బై ది అఫీషియల్ సీక్రెసీ యాక్ట్. ఆ రోజు నేను ఏం చేశాను, ఏం చెయ్యలేదు అనేది ఫైల్లో ఏం రాసేదాన్ని బయటికి చెప్పడానికి వీల్లేదు. సో ఇది రెండో ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా స్పెసిఫిక్గా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు తెలుసు సాయంత్రం కాగానే ఆ రోజు సీఎస్గా నేనేం మాట్లాడాను, ఈరోజు నేనేం మాట్లాడుతున్నాను, 100 తలవాల వేసి 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 చూడండి కృష్ణారావు గారు ఆ రోజు ఎట్లా మాట్లాడారు, ఈ రోజు ఎట్లా మాట్లాడారు, ఒక పెద్ద ప్రచార పర్వం స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టైం తీసుకొని దీని మీద ఇంత నేను వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది. ఇక రాజధాని వరకు ప్రభుత్వంలో చేరేటప్పటికే నాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. CCLAగా నేను ఒక రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. అది నేను చేరని కొద్ది రోజులకు ప్రభుత్వం నోటీస్కి వచ్చింది. కాబట్టి రాజధాని ప్రక్రియలో చాలా వరకు నన్ను పక్కన పెట్టారు, అది వాస్తవం. రాజధానికి సెంట్రల్ గవర్నమెంట్ శివరామకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత లోకల్గా ఇండస్ట్రియలిస్ట్తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ మొదటి రోజు దీనికి కన్వీనర్గా చీఫ్ సెక్రటరీ ఉంటారన్నారు. 4 రోజుల్లో వాళ్ళకి ఫీడ్బ్యాక్ పోయింది, నా CCLAగా ఉన్నప్పుడు ఏం చేశాడు, రాజధాని మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏందని. CS చాలా బిజీగా ఉంటాడు, దీనికి కన్వీనర్గా ఉండాల్సిన అవసరం లేదని తీసేశారు. ఇక రెండోది, ప్రభుత్వంలో ఒక నిర్ణయం అయినప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థించటం అనేటటువంటిది అధికారికంగా నా బాధ్యత. నేను ఆ రోజు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాను నిర్ణయం అయిన తర్వాత. సో ఈరోజు నేను మాట్లాడేదానికి ఆ రోజు నేను చేసిన దానికి ఎటువంటి వైవిధ్యం లేదు. ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా జరుగుతాయని తెలిసిన ప్రతి వాళ్లకు ఇది అర్థమవుతుంది. కానీ నువ్వు పోస్ట్లో ఉండి పోస్టింగ్లు ఎట్టా పెట్టావని క్వశ్చన్ చేసిన సేమ్ పర్సన్సే ఇప్పుడు ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ కౌంటర్ క్వశ్చన్స్ చాలా ఒక బ్యాచ్ లాగా ఒక కన్సర్టెడ్ యాక్షన్ లాగా జరుగుతూ ఉన్నది. సో ఈ వివరణ ఇవ్వకుండా నేను ముందుకు పోతే దీన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మంచినీళ్ళు బాటిల్ తీసి ఇంత వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక మనం ఈ రాజధాని నిర్మాణానికి పోదాం. చారిత్రక నేపథ్యం తీసుకుందాం. లండన్, ప్యారిస్, ఢిల్లీ ఇవన్నీ మహానగరాలు, రాజధానులు. శతాబ్దాలుగా పరిణితి చెందినటువంటి రాజధానులు, శతాబ్దాలుగా పరిణితి చెందినటువంటి మహానగరాలు. ఇవన్నీ కూడా నదీ తీరంలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ ఇష్యూ మీద నాకన్నా నాలెడ్జ్ ఎక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీమన్నారాయణ గారు కాకుండా అనుమోల్ గాంధీ గారు మనొక గంట ఆయనతో కూర్చున్నా. మొత్తం ఈ ఇష్యూ మీద ఆయనకున్నటువంటి నాలెడ్జ్ అమోఘం. చాలా డీటెయిల్డ్గా అన్ని యాంగిల్స్లోనూ ఈ మొత్తం రాజధాని విషయంలో ఆయనకున్నటువంటి పరిజ్ఞానం నాకు లేదు. సో ఈ ఇష్యూ ఆయన దగ్గర వచ్చింది కాబట్టి ఈరోజు ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఇదే అడుగుతారు, మరి ప్యారిస్, లండన్, ఢిల్లీ ఇవన్నీ కూడా నదీ తీరాలు ఉన్నాయి కదా, అమరావతి నదీ తీరాలు ఉంటే వచ్చిన నష్టం ఏంది? కరెక్ట్ క్వశ్చన్, బాగానే ఉంది. పాతకాలంలో మన అడవులన్నింటినీ కొట్టుకున్నాం. అడవులు కొట్టుకున్న రోజు అది అఫెన్స్ కాదు. ఈరోజు నువ్వు రిజర్వ్ ఫారెస్ట్లో పోయి అడవి కొడతానంటే అది అఫెన్స్. ఎందువలన? ఈరోజు అడవులను పరిరక్షించుకోవటం కోసంగా మనం ఒక చట్టం చేసుకున్నాం. ఈ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అదే ముఖ్యమైనటువంటి విషయం. పాతకాలంలో నదుల యొక్క ప్రాముఖ్యం తెలియకుండా ఎక్కడో ఒక లండన్ డెవలప్ అయింది, ఒక ప్యారిస్ డెవలప్ అయింది. ఎక్కువ నదీ పరివాహక ప్రాంతం ఫ్రీగా ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ లేదు. ఎప్పుడైతే ఇది ఎక్కువ ఆక్రమణకు గురి అవుతుందో నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షించుకోవాలని మనమే చట్టం చేసుకున్నాం. సో ఈరోజు దానిని ఉల్లంఘించి అక్కడ కట్టడం అంటే నేరం అవుతుంది.
కాబట్టి ఆ పోలిక దీనికి సరిపోదు. ఇది మొట్టమొదటి విషయం. ఇక చారిత్రకంగా వచ్చిన ఈ మహానగరాలు, రాజధానులు అనేది వదిలిపెట్టేస్తే కొత్త ప్రపంచంలో ఏ రకంగా రాజధానులు డెవలప్ అయినాయి. కొత్త ప్రపంచం అంటే అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలు, అవి కొత్త ప్రపంచం కాబట్టి వాళ్ళు రాజధానులు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అప్పటికే న్యూయార్క్ ఒక మహానగరం, మెట్రోపాలిస్, దానిని వాళ్ళు రాజధానిగా చేసుకొని ఉండొచ్చు, చేయలేదు. చాలా దూరంగా ఉన్న చిన్న ప్రదేశం వాషింగ్టన్ డీసీలో వాళ్ళ దేశ రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వాషింగ్టన్ డీసీ రాజధానిగా 1790లో మొదలు పెడితే ఒక ఆకృతి దాల్చడానికి 100 సంవత్సరాలు పట్టింది. సో ఏదో మహానగరం ఇవాళ మొదలెట్టేస్తాం 5 ఏళ్లలో అయిపోతుందంటే అయ్యే పని కాదు. సరిగ్గా అది ఒక మహానగరం కావడానికి, రీజనబుల్ మహానగరం, అది పెద్ద మెట్రోపాలిస్ కాలేదు, కావడానికి 100 సంవత్సరాలు పట్టింది. 20వ శతాబ్ది మొదటిలోనే అది ఒక రికగ్నైజ్డ్ టౌన్ లాగా డెవలప్ అయింది. ఇక అదే విధానాన్ని కాన్షియస్ డెసిషన్ అమెరికా తీసుకున్నది ఏంటి అంటే, రాజధానులు మహానగరాలు కాకూడదు, రాజధానులు పరిపాలనా నగరాలే కావాలి. న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని న్యూయార్క్ కాదు, ఏదో చిన్న టౌన్ ఆబర్న్ అనే చోట్లో పెట్టుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి రాజధాని లాస్ ఏంజల్స్ కాదు, శాన్ ఫ్రాన్సిస్కో కాదు, ఉత్తరాన చిన్న పట్టణం సాక్రమెంటో. ఆస్ట్రేలియా దేశం ఏర్పడి రాజధాని ఏది పెట్టుకోవాలనుకునేటప్పటికీ మెల్బోర్న్, సిడ్నీ రెండు కూడా బాగా డెవలప్ అయిన పెద్ద సిటీస్. కానీ ఆ రెండు కాదనుకొని మధ్యలో క్యాన్బెరాలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టుకున్నారు. ఎవరైనా ఆస్ట్రేలియా పోయి చూసినా అండి, అది యూ జస్ట్ ఫీల్ లైక్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. దేర్ ఇస్ నో అదర్ యాక్టివిటీ, దేర్ ఇస్ నో బిగ్ కమర్షియల్ యాక్టివిటీ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ మెట్రోపాలిస్, మహానగరం అయితే కాదు. ఈ రకమైనటువంటి అనుభవాలు మనకు ఒక ఆలోచన పరంపరతో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంలో జరిగినటువంటి అన్ని దేశాల్లో మనకు అవుపిస్తుంది. ఇక మహానగరాలే రాజధానులు కావాలి అనేటటువంటి ఈ టెండెన్సీ కొన్ని చోట్ల అవుపిస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, వెంటనే మనకు గుర్తుకొచ్చేది మలేషియా దేశంలో ఉన్నటువంటి పుత్రజయ. మహమ్మద్ మాతేర్ అని మలేషియా దేశానికి ఒక రికగ్నిషన్ తెచ్చినటువంటి నాయకుడు. ఆయన 1996లో పామాయిల్ పొలాల్లో, అక్కడ ఇది లేదులే, మన ప్రాబ్లం లేదు, నదీ వారి యొక్క ప్రాంతం, నదులు అది కాదు, పామాయిల్ ప్లాంటేషన్స్లో ఈ పుత్రజయను మొదలెట్టాడు. దీని గురించి చాలామంది స్టడీ చేసి రాశారు. దాంట్లో ఒక ఆయన తాజుద్దీన్ అనేటువంటి ఆయన ఏమన్నాడో చెప్తాను. వైభవాన్ని చూపే విధంగా రాజ్య నిర్మాణం చేస్తే నిర్వహణ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. గ్రాండోయిస్ ప్లాన్స్ చేసి బ్రహ్మాండంగా కట్టాలి అంటే దాన్ని మెయింటెనెన్స్ చేసేటటువంటి ఎకనామిక్ స్టేటస్ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉండాలి. ఆ స్థాయిలో నిధులు లేని రాష్ట్రం మీసాలకు సంపెంగ నూనె పూసుకుంటే రోజు సంపెంగ నూనె దొరకదు. సో ఆ పైన మెయింటెనెన్స్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈనాడు అంత బాగా డెవలప్ అయిన పుత్రజయలోనే మెయింటెనెన్స్ ఈజ్ ఏ పెద్ద ప్రాబ్లం. ఈ ఆర్టికల్లో పగిలిన పైపులు, ఊడుతున్న పుచ్చులు, ఇది పుత్రజయన్ గురించి రాసినటువంటి ఆర్టికల్. దాని నుంచి నేను చదువుతున్నా, నేనే తెలుగించి చదువుతున్నా. పెద్ద ఎత్తున జరిగిన ప్రజాధన దుబారా, పాపులేషన్ అనుకున్నంత స్థాయిలో అక్కడికి రాలేదు. ఎంబసీస్ కూడా ఒక ఇరాకీ ఎంబసీ తప్పితే మిగిలినవన్నీ కూడా కౌలాలంపూర్లోనే ఉన్నాయి. 1996లో మొదలుపెట్టిన మలేషియా దేశ రాజధాని పుత్రజయ పరిస్థితి ఇది.
ఇక బర్మా దేశంలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ డిక్టేటరు నయపిద అనేటువంటి ఒక కొత్త ప్రదేశంలో దేశ రాజధానిని ఏర్పాటు చేశాడు. దాని గురించి గార్డియన్ అనే దాంట్లో రాసిన ఆర్టికల్లో కామెంటు, బర్మా సైనిక పాలకుని యొక్క ప్రదర్శన చిహ్నం, వ్యానిటీ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది ఇది. ఒక మహా ఎడారి, కోస్ట్ టౌన్. అదేవిధంగా పశ్చిమాఫ్రికా దేశమైనటువంటి ఐవరీ కోస్ట్లో కూడా అబిడ్జాన్ అనేటువంటి రాజధాని నుంచి తీసి ఇంకో చోట పెట్టారు. అది కూడా అదే రకంగా లాంగ్వేజ్ అవుతున్నది యాజ్ ఏ కోస్ట్ టౌన్. అన్నీ అట్లాగే ఉన్నాయంటే కాదు, కానీ చాలా వరకు అట్లాగే ఉన్నాయి. ఎక్కడైతే రాజధాని నిర్మాణంలో ఒక పర్పస్ ఉన్నదో అక్కడ పార్షల్గా సక్సెస్ఫుల్ అయినాయి. అటువంటి దాంట్లో బ్రెజిలియా ఒక ఎగ్జాంపుల్. బ్రెజిలియా ఇష్యూ ఏంటంటే అది ఒక ఖండం లాంటి దేశం, మనకన్నా పెద్ద దేశం బ్రెజిల్. రాజధాని కోస్ట్లో ఒక చివరి ఉన్నది, రియో డి జనీరో. సంపదంతా అమెజాన్ అడవుల్లో ఉన్నది. ఈ అమెజాన్ అడవులను ఓపెన్ అప్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, రియో డి జనీరో నుంచి ఒక 700-800 కిలోమీటర్ల ఇంటీరియర్కు పోయి ఒక రాజధాని కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కట్టినటువంటి రాజధాని బ్రెజిలియా. అయినా అక్కడ కూడా ప్రాబ్లమ్స్ చెప్తాను. 1922లో శంకుస్థాపన చేస్తే పనులు 1957లో మొదలైనాయి. మొత్తం మనలాగానే జోనింగ్ చేసి జోనింగ్ నగరంగా ప్రణాళికను వాళ్ళు తయారు చేసుకుంటే కట్టడానికి ముందే మురికివాడలు ఏర్పడ్డాయి. ఈ నగరం జోన్డ్ నగరం ఆలోచనను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇట్ ఈస్ క్వశ్చనింగ్ ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ఏ జోన్ సిటీ అని జోసెఫ్ రిక్వర్ట్ అనేవాడు సెడక్షన్ ఆఫ్ ప్లేసెస్ అనే దాంట్లో రాశాడు. సో జోనింగ్ మనం అనుకున్నా కానీ ఎకానమీ ఆ లెవెల్లో డెవలప్ అయి ఉండకపోతే స్లమ్స్ డెవలప్ అవటం ఆటోమేటిక్. నువ్వు ఎంత అనుకున్నా కానీ ఇన్ఫార్మల్ సెక్టర్ ఒక ప్రొవిజన్ చేస్తున్నావా? ప్రొవిజన్ చేయకుండా నువ్వు పెద్ద ఎత్తున ఆలోచించటం మంచిదే, దాంట్లో తప్పేమీ లేదు. కానీ మన స్థాయి ఎట్లా ఉంది, మన ఎకానమీ ఏ స్టేజ్లో ఉంది, అటువంటి రాజధానిని సపోర్ట్ చేయగలిగిన సపోర్టివ్ సిస్టమ్ ఉన్నదా? ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకోవాలి. మనకు ఆ సపోర్టివ్ సిస్టమ్ లేనప్పుడు అటువంటి గ్రాండోయిస్ ప్లాన్స్ ఆర్ బౌండ్ టు ఫెయిల్. అండ్ ఐ థింక్ అమరావతి ఈస్ డెస్టిన్డ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. ఇక నేను దీని గురించి కొద్దిగా ఈ మధ్య చదువుతున్నాను. యాక్చువల్గా దీని మీద నేను ఉద్యోగం చేసిన దానికన్నా ఉద్యోగం బయటకు వచ్చిన తర్వాత నాకు నాలెడ్జ్ పెరిగింది. కొద్దిగా ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అవి కాస్త తిరిగి ఈ సిటీస్ ఏంది, వరల్డ్ వైడ్ ఎట్లా డెవలప్ అయినాయి, దీని మీద ఏదైనా లిటరేచర్ ఉందా అంటే ఒకటి పేరు కాన్స్టెంట్గా వస్తున్నది, వాదిమ్ రాస్మన్, రష్యను. వీడు దీని మీద చాలా స్టడీ చేసి పుస్తకం రాశాడు. సమతౌల్యం కలిగిన అందరినీ ఆదరించే నగరాలు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. బ్యాలెన్స్డ్ అండ్ ఆర్ ఓన్డ్ బై ఆల్ ది పీపుల్. దట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈజ్ దిస్ సిటీ ఓన్డ్ బై ఆల్ ది పీపుల్? దట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇష్యూ బిఫోర్ వీ సే హౌ ఫార్ ఇట్ విల్ గో. ఎప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనాపరమైన చిన్న రాజధానిని నిర్మించుకోవటమే శ్రేయస్కరము. దిస్ ఈస్ ఫ్రమ్ ది సేమ్ మ్యాన్, వాదిమ్ రాస్మన్. అట్లాగే నైజీరియా దేశంలో అబూజాని లోపలికి తీసుకెళ్ళి అక్కడ లాగోస్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఒకటి కట్టారు. అది కూడా రాజధాని. అక్కడ ఉండేటువంటి గ్రాండోయిస్ ప్రాజెక్ట్స్ ఆర్ a testimony to the vanity of the ruler అని కామెంట్ చేశారు. ప్రజాస్వామిక విధానాలు ఉన్న దేశాల్లో ఇటువంటి ప్రాజెక్టులు తలపెట్టడం సులభతరం కాదు అనేది
వీళ్ళ అభిప్రాయం మనల్ని చూచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే, ఇది ఓవరాల్ లిటరేచర్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రెండు ప్రయత్నాలు ఉన్నాయి. ఒకటి, ఒక పరిపాలనా పరమైన రాజధాని నిర్మించుకోవటం, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, allow the others to develop as metropolis. యాక్చువల్లీ ఇక్కడ నేను తెలంగాణకు ఆంధ్రాకు మధ్య పెద్ద డిఫరెన్స్ డ్రా చేస్తాను. తెలంగాణ అంతా హైదరాబాద్ సెంట్రిక్, మిగిలిన పట్టణాలు ఎక్కువ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం అక్కడ లేదు, ఎందుకంటే ఎవడైనా వచ్చి రాత్రికి వెళ్ళిపోవచ్చు. బట్ ఆంధ్ర ఒక సెంట్రిక్ అయ్యేటువంటి అవకాశం లేదు. చాలా లెంగ్త్ ఉన్నటువంటి, బ్రెడ్త్ ఉన్నటువంటి స్టేటు. ఆల్రెడీ డెవలప్డ్ బిగ్ టౌన్స్ ఉన్నాయి, తిరుపతి, విజయవాడ, వైజాగ్. అమరావతి ప్లేస్లో ఇప్పుడున్న చోట్లోనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం నాగార్జున యూనివర్సిటీ దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టుకొని మన మొత్తం ఎనర్జీనంతా ఈ మూడు సిటీస్ను డెవలప్మెంట్ చేయటం మీద ఫోకస్ చేసి ఉంటే మనకు అది కరెక్ట్ మోడల్ అని నా అభిప్రాయం. అప్పుడే వెలబుచ్చాను నేను దీంట్లో. ఏమి ఇది లేదు. నేను సిసిఎల్ఏగా, సిఎస్ కాకముందు సిసిఎల్ఏగా ఉన్నప్పుడే ఆంధ్ర రాష్ట్రం విభజన అవుతుందని తెలిసిన తర్వాత ఆనాటి రెవెన్యూ మినిస్టరు, సిసిఎల్ఏగా ఉన్నావు కాబట్టి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉంటాయో నీకు తెలుసు, దీని మీద కాస్త స్టడీ చేయమంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాను. అచ్యుతాపురం దగ్గర బాగా ఉన్నాయి, వైజాగ్, నూజివేడ్ దగ్గర ఉన్నాయి, దొనకొండలో ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి, అనంతపూర్లో ఉన్నాయి. కానీ నేను ఇదే ఇందాక అన్నాడే వ్లాదిమిర్ రాస్ అన్నవాడు, ఇంక్లూజివ్ క్యాపిటల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు సెంటిమెంట్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ డోంట్ ఫర్గెట్ వీ హ్యావ్ ఎ హిస్టరీ. వీ హ్యావ్ ఎ హిస్టరీ వేర్ ఆంధ్ర యూనివర్సిటీలో భాగంగా మనం అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో భాగం కాదు, మెడ్రాస్ యూనివర్సిటీలో ఉంటాం పొమ్మన్నారు బిఫోర్ ఇండిపెండెన్స్ రాయలసీమ వాళ్ళు. అది దట్ వాస్ ది టైప్ ఆఫ్ ఎ సెంటిమెంట్ దే హ్యాడ్. శ్రీభాగ్ ఒప్పందం ఎందుకు చేసుకున్నాం? సో ఇవన్నీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఒకరోజు ఇవి జనరేషన్స్ మీద ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఎప్పుడు ఎక్కడ ఇవి స్పార్క్ అవుతాయో ఎవరికి తెలియదు. ఆ బ్యాలెన్స్ను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమ సెంటిమెంట్ను కూడా దృష్టి పెట్టుకొని నేను ఆ రోజు ప్రపోజ్ చేసింది. ఐ డోంట్ స్టాండ్ ఇట్ బై టుడే బికాస్ పొలిటికల్ డెసిషన్ అయిపోయింది, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ హిస్టరీ ఈస్ హిస్టరీ. ఆ రోజు నేను ప్రపోజ్ చేసింది దొనకొండ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, stating that these three cities of Tirupati, Vijayawada and Vizag should be developed as metropolis. That was the broad indication that I have given. ఎప్పుడైతే ప్రభుత్వానికి తెలిసింది నేను సిఎస్ అయినాను, వాళ్ళు నా మీద ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్నారు, ఆల్రెడీ పొలిటికల్గా దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు కమ్ హియర్ అన్నప్పుడు మాట్లాడటం మానేశాను, అభిప్రాయం మార్చుకోలేదు. సో దీనికి చాలా డిస్టింక్షన్ ఉంది. అది ప్రధానంగా పత్రికా మిత్రులను రికగ్నైజ్ చేయవలసిందిగా కోరుతాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను మీటింగ్ పెడితే వాళ్ళ నుంచే ఈ క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి ఇంతగా చెప్పాల్సి వస్తున్నాయి. సో అప్పుడు మనకు రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి పరిపాలనాపరమైన రాజధాని నిర్మాణించుకోవటం, రెండోది ఒక మహానగరాన్ని నిర్మించుకోవటం. మన మీద సహజమైన ప్రేమతో, వాత్సల్యంతో విదేశీయుడు ఎవడు రాడు. ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుగుతున్నాయి, తన్నకపోదామని వస్తాడు, అంతకు మించి ఎవరికి ఏముండదు. వాడెవడో తీసుకుపోతున్నాడు, నాకెందుకు రాదని వచ్చేవాళ్ళే కానీ వాడి సొంత డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఏదో చేస్తాడని అనుకోవటం మన ఊహల్లో ఉండటమే అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇదే లొకేషన్ యూ కెన్ స్టిల్ హ్యావ్ ఇట్. ఒక 500 ఎకరాలు, మేబీ 1000 acres పూల్ చేయి, ఈ బిల్డింగ్స్ కట్టు, మిగిలిన జోన్ చేసి వదిలేసేయి. యాక్చువల్గా అది ప్రభుత్వానికి బెటరు. ఎందుకంటే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఎత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. జోన్ చేసి వదిలేసామంటే, సైంటిఫిక్గా జోన్ చేసి వదిలేస్తే రైతుల్లో నుంచి కూడా నీకు పెద్దగా అబ్జెక్షన్ రాదు. ఆ పైన వాళ్ళు అమ్ముకుంటారు, ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. లేదు, 1972లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు
ఆంధ్ర స్టేషన్ జరిగింది. ఆంధ్ర స్టేషన్ జరిగినప్పుడు అప్పుడే అనుకున్నారు ఆంధ్ర విడిపోతుందని. ఆంధ్ర విడిపోతే రాజధాని ఎక్కడ? విజయవాడ గుంటూరు మధ్యలో వస్తుంది, విజయవాడ గుంటూరు కలిసిపోతాయన్నారు. ఈరోజు కూడా అది కావచ్చు. ఏపీఎస్పీ బెటాలియను నాగార్జున యూనివర్సిటీ కలిపితే నీకు 500 ఎకరాలు వస్తాయి. ఆ రెండు కలిపి అక్కడ పెట్టుకుంటే యాక్చువల్లీ ఈ రెండు సిటీస్కు దట్స్ ఎ మచ్ బిగ్గర్ ప్లస్ పాయింట్. ఇప్పుడు అమరావతి వల్ల ఈ రెండు సిటీస్ పెద్దగా ప్లస్ అయ్యేది ఏమీ లేదు. ఈ రెండు సిటీస్కు ప్లస్ కావాలంటే దట్ కెన్ స్టిల్ బి ఏ బెటర్ లొకేషన్. ఆలోచించవచ్చు, బట్ ఇష్యూస్ ఆర్ దే. ఇక భూసేకరణ, భూ సమీకరణ. ఇక్కడ లాయర్లందరూ ఉన్నారు, దీని మీద ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చిన్న 2 సింపుల్ పాయింట్స్ చెప్తాను. ఒకటి, నేను భూమిని సేకరిస్తాననొచ్చు, నేను భూమిని సమీకరిస్తాననొచ్చు. నేను భూమిని సమీకరిస్తాను, సమీకరణకు రాని వాడిని సేకరిస్తాను అంటాం న్యాయబద్ధం ఎప్పటికీ కాదు. కరెక్ట్ లాయర్ను కనుక పట్టుకోగలిగితే దిస్ ఈస్ ఎ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. బికాస్ యూ కాంట్ కొయర్స్ ఎ పర్సన్. మొత్తం అంతా ఎక్వైర్ చేయొచ్చు, మొత్తం అంతా పూల్ చేయొచ్చు, బట్ పూల్లోకి రాని వాడిని నేను ఎక్వైర్ చేస్తాం అనేది మాత్రం దట్ ఈస్ పర్వర్టింగ్ ది లాజిక్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్. సో దట్స్ ఎ సింపుల్ ఫ్యాక్ట్, బట్ నీడ్స్ టు బి ప్రాపర్లీ ఆర్టికులేటెడ్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా బై ఎ కాంపిటెంట్ లాయర్. దట్స్ వన్ పాయింట్. రెండోది, what is a public purpose? Secretariat is a public purpose. High Court is a public purpose. Legislature is a public purpose. Is 5-star hotel a public purpose? Is casino a public purpose? So, even on this count of public purpose, if you are saying, nenu bhu sekarana, I mean land acquisition, to give it to these things in a city అంటే నాకున్న మినిమం లీగల్ నాలెడ్జ్లో సరిగ్గా ఆర్టికులేట్ చేయగలిగితే ఈ అంశం కూడా నిలబడదు. సో దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారనేది మీరు తీసుకుపోయేటటువంటి దాన్ని బట్టి మీకు ఉండేటువంటి లాయర్ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇక లాస్ట్ 2-3 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. ఒకటి, మధ్యతరగతి అమరావతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మధ్యతరగతికి. హైదరాబాద్ విమానాశ్రయం వచ్చేసింది, ఓ ల్యాండ్ వాల్యూ పెరిగిపోతాయని చెప్పి చాలామంది మధ్యతరగతి వాళ్ళు పోయి విపరీతంగా కొనేశారు అక్కడ భూములు. అండ్ హైదరాబాద్ విమానాశ్రయం వచ్చింది, ల్యాండ్ వాల్యూస్ సహానికి పడిపోయినాయి. మా కొనుగోలు అతను ఐఏఎస్ ఆఫీసరు ఆ రోజులు అక్కడ కొనుక్కొని మొన్న half the rate అమ్మేశాడు. సిమిలర్లీ ఫ్యాబ్ సిటీ అన్నారు, అక్కడ పోయి కొనుక్కున్నారు, చేతులు కాల్చుకున్నారు. అగ్రిగోల్డ్ అగైన్ ఎక్కడ ఏ హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయనుకుంటారో ఇది మిడిల్ క్లాస్ టెండెన్సీ, వెంటనే క్యాష్ ఇన్ చేద్దాం, వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటిది. అమరావతి ఈజ్ నో బెటర్, డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఆ ట్రాప్లో మాత్రం పడవద్దు, చేతులు కాల్చుకుంటారు పోయి గనక ఎక్కువ గనక కొనుక్కున్నారంటే. అది స్పెక్యులేటివ్ వెంచర్గా నడుస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు క్రాష్ అవుతుందో తెలియదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండోది, 30,000 ఎకరాల ముందు డెవలప్ చేసిన తర్వాత మీలో చూసుకోవాలి కదండి. మళ్ళీ ఇంకో 12,000 ఎకరాలు డిఫారెస్ట్ చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే విజయవాడ గుంటూరు సెగలు దేశం అంతా తగులుతూ ఉంటాయి, అంత హీట్ ఉంది ఇక్కడ. ఆ ఉన్న కాస్త గ్రీన్ ప్యాచ్ కూడా వెంటనే తీసేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు 28 ఎకరాలు 30 ఎకరాలు ఇవి డెవలప్ చేసుకున్న తర్వాత అవసరం ఉంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు. మేబీ దిస్ ఈస్ అనదర్ థింగ్ ఆన్ విచ్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ విజయవాడ నగర ప్రజలు, గుంటూరు నగర ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి గ్రీన్ ప్యాచెస్ మళ్ళా మనకు రావు. 10,000 12,000 హెక్టేర్లు డిఫారెస్ట్ చేస్తామంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ యాజ్ ఏ పర్సన్ లివింగ్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు యూ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్. ఇక ఎక్కడా ప్రపంచంలో లేని ఒక కొత్త వింత మన క్యాపిటల్ సిటీకి జరిగింది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 2 దాకా
కదులుతూ ఉన్న రాజధాని, ఫ్లోటింగ్ క్యాపిటల్. ఒక రోజు ఇక్కడ నూజివీడు అన్నారు, ఒక రోజు మంగళగిరి అన్నారు, ఒక రోజు ఇక్కడ నీటి వస్తుంది భూములు, లేదు ఇక్కడ లేదు చేతులు కాల్చుకో, కాదు గన్నవరం దగ్గర వస్తున్నది, గన్నవరం దగ్గర నుంచి ఇక్కడికి పోయింది. ఐ థింక్ ఇది లాట్ ఆఫ్ పీపుల్ రియలీ బికేమ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఫ్లోటింగ్ క్యాపిటల్. ఇది యాక్చువల్గా ఎంకరేజ్ చేయించాల్సినటువంటి విషయం. హూ స్ప్రెడ్ దీస్ రూమర్స్ అండ్ ఫర్ వాట్ రీజన్? ఇవాళ ఉదయమే పేపర్లో హెడ్లైన్స్లో చూచా, 5 నిమిషాల్లో విజయవాడ నుంచి అమరావతికి హైపర్ లూప్. నాకేం అబ్జెక్షన్ లేదు, రెండు విషయాలు చెప్తాను దాంట్లో. ఫస్ట్, అసలు కృష్ణా కెనాల్ నుంచి రైల్వే లైన్ అమరావతి పోయి గుంటూరుకు కనెక్ట్ చేస్తే రైల్వే కనెక్టివిటీ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను దీన్ని ఫ్లాగ్ చేశాను, నేనేమి చేయకుండా మాట్లాడటం లేదు. నేను సీఎస్గా ఉన్నప్పుడు మిగిలినవన్నీ అవతల పెడదాం, అమరావతి వరకు రైల్వే లైన్ తీసుకుపోయి అది అటు గుంటూరు లైన్ కలపగలిగితే అటు నుంచి ఇటు నుంచి ఉంటుంది, కనెక్టివిటీ పెరుగుతుంది. సో దాని గురించి ఆలోచిద్దాం ముందు మనం. హైపర్ లూప్ ఈస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, బట్ వాట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్? అండ్ దట్స్ ఎ న్యూ కాన్సెప్ట్, కొత్తది, అది ఇంకా అమలైంది కాదు. సో ఐ థింక్ కొంత ఎంఓయూలు జరుగుతూ ఉంటాయి, కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి డబ్బులు ఇవి కూడా కావాల్సి వస్తాయి కదా. ఐ మీన్, ఎవడు చెప్పాను కదా ఇందాకనే, సహజమైన ప్రేమతో వాత్సల్యంతో ఎవడు మనకు డబ్బులు ఇవ్వడు, వాడి పెట్టుబడుల మీద రిటర్న్స్ వస్తాయంటేనే వస్తాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇవన్నీ నాకు మనసులో ఉన్నటువంటి భావాలు. ఇన్ఫ్యాక్ట్ ఉండవల్లి గారు కూడా పుస్తకం రాస్తే అది కూడా మీకు సర్క్యులేట్ చేయమని ఇక్కడ ఇచ్చాను, దీని మీదనే, క్యాపిటల్ సిటీ మీద. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి భావాలు నీవి, ప్రభుత్వ భావాలకు అనుగుణంగా పనిచేస్తాం కాబట్టే ప్రభుత్వంలో ఉంటాం. అందుకని వీటిని గురించి ఆ రోజు మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ డిస్టింక్షన్ మీరందరూ గమనిస్తారని, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక క్షణం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత జనగణమన ఉంటుంది, దయచేసి వీళ్ళకి జనగణమన చేద్దాం. నాగేంద్ర గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. గాజు నాగేంద్ర గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నాగేంద్ర గారు ఒక్క నిమిషం, జనగణమన తర్వాత మనం డిస్పర్స్ అవుదాం. నా పేరు జి నాగేంద్రరావు అండి. గ్రీన్ సాలిడర్ ఆహ్వానంపై తరలి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి కృష్ణరావు గారికి, మీడియా ప్రముఖులకు గ్రీన్ సాలిడర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులకు, రైతులకు మా ధన్యవాదములు. పర్యావరణ